వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమెరికాలో ఫర్నిచర్ కనుక నచ్చకపోతే ఏం చేస్తారో అనేది నేను మీకు చెప్తాను. జనరల్గా అయితే ఎవరికైనా ఫర్నిచర్ నచ్చలేదు అని అంటే ఫ్రీ పికప్ ఇస్తారు కొంతమంది. అది ఫస్ట్ టైం అమెరికాకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం మనం అన్నీ కొనేసి ఇంట్లో అన్నీ సెట్ చేసేసి హౌస్ని ఒక అద్దంలా చేయాలి అంటే అది మన వల్ల కాదు కదా. సో అందుకేం చేస్తారు అని అంటే ఎవరైనా యూజ్ చేసిన ఫర్నిచర్ ఉంటే దాన్ని మనం తెచ్చుకోవచ్చు అనమాట. వాళ్ళు ఫ్రీ పికప్ పెడతారు. లేదు ఫ్రీ పికప్ కాకుండా కొంతమంది సేల్ కూడా చేస్తారు. కొంత ప్రైస్ అనమాట, సెకండ్ హ్యాండ్లో సేల్ చేస్తారనమాట. కొంత ప్రైస్కి తగ్గించేసి వాటిని సేల్ చేస్తారు. అలా కూడా ఎవరు తీసుకోలేదు అని అంటే కనుక వాటిని రిపేర్ చేసి మళ్ళీ అయితే రీయూస్ చేయరు. వాటిని డస్ట్బిన్ దగ్గర పెట్టేస్తారు. డస్ట్బిన్ దగ్గర పెట్టేస్తే ఎవరికైనా నచ్చితే గనక వాటిని మనం తెచ్చుకోవచ్చు. డస్ట్బిన్ దగ్గర నుంచి ఎవరికైనా నచ్చింది, ఇది బాగుంది, దీనికి ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది అని అంటే నచ్చిన వాళ్ళు తెచ్చుకోవచ్చు దాన్ని. అలా కాకుండా ఇంటి ముందు ఎవరైనా పెడితే కనుక అవి మనం తాకూడదు, అవి తెచ్చుకోకూడదు. కానీ మన ఇండియాలో ఏదైనా ఫర్నిచర్ పాడైంది అంటే దాన్ని మనం రిపేర్ చేయించుకొని చక్కగా వాడుకుంటాము. కానీ ఇక్కడ అసలు ప్రైస్ కంటే అంటే కొత్త దాని ప్రైస్ కంటే కూడా రిపేర్ చేయించుకున్న దానికి ఎక్కువ అవుతుంది. అందుకని ఎవరు రిపేర్ చేయించరు. రిపేర్ చేయించకుండా వాటిని ఇచ్చేయడమో లేకపోతే ఇలా పడేయడమో అలా చేసి కొత్త వాటిని తెచ్చుకుంటారు. వాటి ప్రైస్ కంటే కూడా రిపేర్ చేయించిన వాటి ప్రైజే ఎక్కువ కాబట్టి ఎవ్వరు రిపేర్ చేయించుకోవడానికి ఇష్టపడారనమాట. ఇలా పడేయడమో లేకపోతే ఎవరికైనా ఇవ్వడమో లేకపోతే అంటే అనాథలు అలా ఉంటారు కదా, ఎవరు లేని వాళ్ళు, అట్లా అలాంటి వాళ్ళకి డొనేట్ చేయడమో అలా చేస్తారు. కానీ వాటిని రిపేర్ చేయించుకొని వాటిని మళ్ళీ యూజ్ చేయడమో అలా